guys, this is Shweta. సో మీకే హలో వింటున్నారా? సో మనం వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ కాదు కానీ వీడియో చూసినాక పోనీ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? హలో హలో స్కిప్ చేయకండి, ఫస్ట్ వినండి. నేను ఇంకా దేని గురించో చెప్పలేదు, ఓకేనా? సో నా వీడియో మీకు నచ్చితే లైక్ మాత్రం చేయండి, అలా వెళ్ళిపోకండి చూసి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. నేను కొన్ని బేసిక్ డ్రెస్ టిప్స్ గురించి చెప్దామని వచ్చా. సో నేను ఇందులో ప్రొఫెషనల్ కాదు, సో కోర్స్ ఏం చేయలేదు, బట్ నాకు ఆ మాత్రం దాని మీద ఒక ఇది ఉంది. సో దాని గురించి నేను మీకు చెప్పడానికి వచ్చేసాను. సో చాలామంది శారీ కట్టుకుంటే ఎలాంటి జ్యువెలరీ వేయాలి, జ్యువెలరీ ఉంటే ఎలాంటి డ్రెస్ వేయాలి, కొన్ని కుర్తా సెట్ ఉంటే ఏ యాంకిల్ అంటే ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, లేకపోతే దుప్పటా నీట్గా ఉంటే డ్రెస్ ఎలా వేయాలి, డ్రెస్ నీట్గా ఉంటే దుప్పటా ఎలాంటిది వేయాలి. సో అలాంటి బేసిక్ థింగ్స్ మీద ఫస్ట్ మనం ఈరోజు టాపిక్ మొదలు పెడదాం. సో మెల్లిమెల్లిగా మీకు నచ్చినట్టయితే ఈ విషయం గురించి సో మనం నెక్స్ట్ వీడియో చాలా ఉన్నాయి. సో చాలా థింగ్స్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకుందామే. మీరు రెడీనా బిగులు? సో హాయ్, దిస్ ఈస్ శ్వేత. సో మనం ఈ వ్లాగ్ వచ్చేసి చాలామందికి కొన్ని బేసిక్ టిప్స్ అని మాత్రం తెలియదు అనమాట. సో అదేంటో నేను ఈ వీడియో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఒక కాలేజ్ స్టూడెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాం. సో ఆ అమ్మాయి సాటర్డే వచ్చింది, కాలేజ్కి పోవాలి. ఇంకా ఆ అమ్మాయి ఆ రోజు ఏ డ్రెస్ వేయాలి, ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఏంటి, ఆ మ్యాచింగ్కి జడ, అవన్నీ చాలా ఉంటాయి బేసిక్ థింగ్స్ ఇవన్నీ అమ్మాయిలకి. కానీ ఇందులో మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో నేను కూడా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను మా ఫ్రెండ్స్ లేదా మా కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ అడుగుతారు, నీ డ్రెస్ స్టైల్ బాగుంది, లేకపోతే నువ్వు వేసుకునే డ్రెస్కి ఆ జ్యువెలరీ బాగుంది. సో అలా చెప్తారు. నేను చెప్తుంటే ఇక్కడ పిక్స్ వస్తాయి. సో దాన్ని చూసి మీరే చెప్పండి అది కాదా అవునా అని. సో అలా వేయండి, మీకు సెట్ అవుతుంది. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్తారు, జీన్స్ వేసుకొని వెళ్తారు. జీన్స్కి ఎలాంటివి వేయాలి చూసేయండి. సో చాలా సింపుల్గా చేతికి అలాంటివి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. సో నెక్కకి ఏం వేయకపోయినా పర్లేదు. ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా ఉండి ఒక చిన్న సైజ్ మినిమల్ యాక్సెసరీ వేస్తే జీన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. పోనీ టైల్ వేసుకోండి, ఇంకా ఎక్సలెంట్. ఇంకా నెక్స్ట్ చుడిదార్ వేస్తారు. చుడిదార్కి ఏం వేస్తారు? సో నార్మల్గా ప్లెయిన్ కుర్తా సెట్ ఉంటుంది, దానికి దుప్పటా చాలా హెవీగా వచ్చే డిజైన్ వర్క్ వేయండి. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే దుప్పటా హెవీగా అది సింపుల్గా ఉంటే కుర్తా సెట్ని హెవీ చేయండి. ఇంకా చాలామందికి అలా ఉంటాయి. సో ఇంకా శారీ విషయంకి వచ్చేసరికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను జ్యువెలరీ చూపిస్తున్నా. ఈ హెవీ జ్యువెలరీ అనేంచో పట్టు శారీస్ అట్లా ఆ ఫ్యాబ్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. పట్టు శారీస్కి అయితే ఖచ్చితంగా హెవీ జ్యువెలరీ ఉంటే చాలా క్యూట్గా, చాలా బంగారంలా లక్ష్మీదేవి, చూడండి అమ్మ వాళ్ళు అంటారు లక్ష్మీదేవి వచ్చింది ఇంట్లోకి అని. సో అలా అనమాట. సో లక్ష్మీదేవిలా ఉంటారు. సో జార్జెటిక్ అంటే ఫ్యాబ్రిక్ అట్లా జార్జెటిక్ శారీస్ అనేవి ఉంటాయి కదా. సో అలాంటి శారీస్ కడితే మాత్రం అసలు నెక్కకి ఏమి వేయకుండా సో సింపుల్గా హెవీ జ్యువెలరీ అనమాట ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. సో ఇక్కడ పిక్ వేస్తున్నా చూసేయండి. సో అలా ఉంటుంది. సో సూపర్గా అలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మాత్రం హెవీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే నార్మల్గా సిల్క్ శారీస్, కాంజీవరం అలాంటి శారీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్కి హెవీగా వేయండి.
అండ్ సింపుల్ మినిమల్ జ్యువెలరీ మాత్రం పెట్టుకోండి. సో అలా ఉంటే చాలా బాగుంటుంది. హాఫ్ శారీస్ కూడా హెవీగా జ్యువెలరీ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను జ్యువెలరీ హాఫ్ శారీ పెడుతున్నా, ఖచ్చితంగా చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా నేను ముందు చెప్పా కదా, లైక్ మాత్రం చేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చే టిప్స్ కోసం వెయిట్ చేయండి.